కొడుకు పుట్టేసరికి పొన్నామ నరకం నుంచి తమని తప్పిస్తాడని ఆనందపడిపోయారు ఆ తల్లిదండ్రులు. బుడిబుడి అడుగులు వేస్తూ నట్టింట తిరిగితే ఆనందపడాలని చూశారు. కానీ తమ కళ్ళ ముందే కొడుకు అనుభవిస్తున్న బాధని చూసి నిత్యం నరకం అనుభవిస్తున్నారు. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేడన్న నమ్మలేని నిజం తెలియగానే కుప్పకూలిపోయారు ఆ తల్లిదండ్రులు. కోట్లాది రూపాయలు విలువ చేసే ఇంజెక్షన్తో తమ కొడుకుని మళ్లీ మామూలు మనిషిగా మార్చవచ్చని తెలుసుకున్నవారు సాయం చేసే చేతుల కోసం చూస్తున్నారు. ఫోన్ చూస్తూ ముచ్చటగా ఉన్న ఈ 4 ఏళ్ల చిన్నారి పేరు ముని రిషి కుమార్. విజయవాడలోని న్యూ రాజేశ్వరిపేటకు చెందిన ఆనంద్ రమ్యల కుమారుడు. పుట్టినప్పుడు అందరిలానే ఆరోగ్యంగానే ఉన్న రిషి 6 నెలలైనా కదలలేకపోయాడు. దీంతో ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగినా, ఎంతమంది డాక్టర్లకు చూపించినా, ఎన్ని టెస్టులు చేసినా అన్ని చోట్ల అంతా నార్మల్ అనే సమాధానం. చివరికి మంగళగిరిలోని ఎయిమ్స్ కు తీసుకువెళ్తే కోట్లాది మందిలో ఒకరికి వచ్చే అరుదైన SMA టైప్ 1 వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. రిషి ఆరోగ్యం మెరుగవ్వాలంటే 18 కోట్ల విలువైన ఇంజెక్షన్ చేయాలని వైద్యులు తేల్చారు. రోజు కూలీ పనులు చేసుకుని కుటుంబాన్ని పోషించే తమకు అంత ఖరీదైన వైద్యం చేయించే స్తోమత లేక కుమారుణ్ణి ఎలా కాపాడుకోవాలో తెలియక కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మాకు 18 కోట్లు పెట్టుకునే స్తోమత కూడా మాకు లేదు. మేము ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళం. మేము కూలీ పని చేసుకుని బతుకునే వాళ్ళం. మాకు ఇప్పుడు అలాంటి సొంత ఇంట్లో కూడా ఏం లేదు. అద్దెంట్లో ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు మేము వాడితో ఉంటూ కూడా చాలా సఫర్ అవుతున్నాము. దయచేసి ప్రభుత్వం కానీ, మీడియా ముందుకు కానీ ప్రతి ఒక్కరికి మా కొడుకుని ఇలాగే మీరు ముందుకు తీసుకెళ్లి మాకు ప్రతి ఒక్క రూపాయి మాకు మా అబ్బాయికి చేరుకునేలాగా, అలాగే మా అబ్బాయికి పునర్జన్మనివ్వాలని కోరుకుంటున్నాను. ఇటువంటి వ్యాధితోనే బాధపడుతున్న పునర్విక అనే చిన్నారికి ప్రభుత్వం అందించిన సాయం గురించి తెలియటంతో వీరికి కూడా రిషిపై ఆశలు చిగురించాయి. ఇన్నాళ్ళు అసలు ఎలా ముందుకు వెళ్లాలో తెలియక ఉన్న తమకి పునర్విక రూపంలో దారి దొరికిందంటున్నారు. అలా ముందుకెళ్లాలో మాకు అర్థం కాక అలా ఉండిపోయామన్నమాట. ఆ పాపను చూసి కొంచెం మాకేదో ఆశ కలిగింది. మా పిల్లడు కూడా ఇలా పెడితే మీడియా వాళ్ళు కానీ, గవర్నమెంట్ కానీ అందరూ సంధిస్తారు, నా మనవడు బతుకుతాడు అని ఆశ పుట్టింది. పునర్వికను ఆదుకున్నట్లే ప్రభుత్వం ముందుకు వచ్చి తన కొడుక్కి కూడా పునర్జన్మ ప్రసాదించాలని రిషి కుమార్ తల్లి రమ్య వేడుకుంటోంది. ఈ ప్రాబ్లం ఉందని మాకు సంవత్సరం క్రిందటే తెలుసు. మా అబ్బాయికి ఇప్పుడు 4 సంవత్సరాలు, ఇంకా మాకు 5 సంవత్సరాల వరకే టైం అని చెప్పారు. ఈ వీడియోని గవర్నమెంట్ దాకా తీసుకెళ్తారని మరి కోరుకుంటున్నాను. రిషి కుమార్ కు వచ్చిన కష్టం తెలుసుకుని ఏపీ నాగవంశం కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ బొడ్డు అప్పలకొండమ్మ, బొడ్డు అప్పలనాయుడు దంపతులు చలించిపోయారు. తమ వంతు సాయంగా కొంత నగదు ఆర్థిక సాయం చేశారు. దాతలందరూ ముందుకు వచ్చి చేయి కలిపితే రిషిని కాపాడుకోవచ్చునని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మీ అందరిని దయచేసి సాయం చేయమని మేము 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాం. సేవ్ పునర్విక అంటే ఎందరో ముందుకు వచ్చి ఆర్థిక సాయం అందించారని, తమ కుమారుడిపైన అదే జాలి చూపించి పునర్జన్మ ప్రసాదించాలని దాతలను వేడుకుంటున్నారు తల్లిదండ్రులు. మరి పునర్వికకు అందించిన సాయాన్ని రిషికి కూడా ప్రభుత్వం అందిస్తుందో లేదో చూడాలి.